హలో అండి అందరికి. చాలా మంది ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. ఎవరి పేరు వినాలనుకున్నాం, ఎవరు నిజంగా డిజర్వ్ చేస్తారనుకున్నాం. అదే పేరు చివరికి 'బిగ్ బాస్' సీజన్ 9 విజేతగా ప్రకటించబడింది. అవునండి. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల గారు. హౌస్‌లోకి కామనర్‌గా వచ్చిన ఆయన కోట్ల మంది హృదయాల్లోకి స్టార్‌గా వెళ్ళిపోయారనే చెప్పుకోవాలి. ఆఖరి 3 వారాల్లో ఎంత నెగటివిటీ వచ్చినా, ఎంత రూమర్స్ బ బయట పడ్డాకైనా, అతను మాత్రం మాట మార్చలేదు. తన ఆట మార్చలేదు. కళ్యాణ్ గెలవడానికి ప్రధాన కారణం అతని క్రమశిక్షణ, మాట్లాడేటప్పుడు ఇచ్చే క్లారిటీ, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే హానెస్టీ. చాలా మంది అన్నారు కామనర్ గెలవాలి, కష్టపడి ఆడినవారు గెలవాలి, ఫేక్ కాకుండా నిజంగా ఉంటే విజయం వస్తుంది. ఈ క్వాలిటీస్ అన్నీ కళ్యాణ్‌లో స్పష్టంగా కనిపించాయి. అందుకే చివరి వరకు ఉండి ఎవరు ఊహించని సపోర్ట్‌తో గెలిచారు. తనూజ గారు కూడా గొప్పగా ఆడారు. ఆమెకు కూడా తనదైన ఫ్యాన్ బేస్ ఉంది. కానీ చివరి రోజుల్లో అన్నెసెసరీ నెగటివిటీ స్ప్రెడ్ చేశారన్నదే ఒక ట్రూత్. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గేమ్ ముగిసింది. కంటెస్టెంట్ లైఫ్ మాత్రం ఇప్పుడే మొదలవుతుంది. ఎవరి మీద హేట్రెడ్, నెగటివిటీ, ఫాల్స్ కామెంట్స్ స్ప్రెడ్ చేయడం తప్పు. గేమ్ అంటే గేమ్. బయట లైఫ్ అంటే లైఫ్. కళ్యాణ్ చిన్న వయసులోనే ఎంత మెచ్యూరిటీ చూపించాడో, ఎంత హీట్ ఉన్న టాస్క్‌లో కూడా కామ్‌గా ఉండటం, అన్‌వాంటెడ్ ఫైట్స్‌లో పాల్గొలేకపోవడం, ఎమోషన్‌తో కూడా కంట్రోల్ చూపించడం. ఇది చూసి ఆడియన్స్ చాలామంది ఈ అబ్బాయి డిసిప్లిన్ అండ్ డిగ్నిటీ ఉంది అని చెప్పుకున్నారు. అందుకే ఆయన విన్ అన్నది యాక్సిడెంటల్ కాదు. ప్యూర్ ఆడియన్స్ సపోర్ట్‌తో వచ్చిన క్లీన్ విన్. ఈ సీజన్ మనకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్ వార్స్, నెగటివిటీ, రూమర్స్ కంటే హానెస్టీ అండ్ పేషెన్స్ ఎక్కువ రిటర్న్ ఇస్తాయని. కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. తనూజ గారికి కూడా స్ట్రాంగ్ ఫైనలిస్ట్‌గా నిలిచినందుకు రెస్పెక్ట్. బీబీ9 కంటెస్టెంట్స్ అందరికీ కొత్త అవకాశాలు వస్తాయని విష్ చేస్తూ, మీరు కూడా కామెంట్స్‌లో కంగ్రాచ్యులేషన్స్ కళ్యాణ్ అని డ్రాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 'బిగ్ బాస్ జోడీ 2' అప్డేట్స్ కూడా త్వరలో నా ఛానల్‌లో వస్తాయి. కీప్ వాచింగ్ గైస్. థాంక్ యూ.